ఏంటి కమలా నువ్వు చెప్పేది? నిజంగానా? ఎన్నడూ లేని ఈ రోజు ఇలా జరిగిందంటే నమ్మశక్యం కావడం లేదు వదిన గారు. అదే మరిది గారు, నాకు అర్థం కావడం లేదు. నాకిప్పటికీ గుండెదడ తగ్గలేదు. మనసేదో కీడుని శంకిస్తోంది, భయంగా కూడా ఉంది. వద్దు కమలా, భయపడకు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. మనం బాధపడి భయపడినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది చెప్పు. అది కాదన్నగారు, వంశీ రోజాల పెళ్లి జరగకూడదన్నారు. కొండవీటి వంశానికి మంచిది కాదని కూడా చెప్పారు. అయినా నాన్నగారి పెళ్లి జరిగి తీరాలని భీష్మించి కూర్చున్నారు. వద్దు మరిది గారు, వద్దు. హారతి పళ్ళం అది నా చేతి నుంచి జారి నేలపాలవడం ఏదో ఏదో దుష్టశక్తి మన కుటుంబాన్ని ఇంకా బట్టి పీడిస్తుంది. లేకపోతే ఇలా జరగదు. ఇది మనకేదో తీరని నష్టం జరగబోతుంది అనడానికి సంకేతం. అమ్మా, ఏంటమ్మా నష్టం అరిష్టం అంటూ అనవసరంగా భయపడతావు? నాన్న, అమ్మకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు ఇంకా భయపడతారేంటి? ఏంటి బాబాయ్ నువ్వు ఇంకా అలా ఆలోచిస్తున్నావు? ఏ దుష్ట శక్తి తాంత్రిక శక్తి మనల్ని పట్టి పీడించడం లేదు. అదంతా మన మూర్ఖత్వం మూఢత్వం తప్ప. తప్పురా వంశీ, అలా మాట్లాడుకో. మరి ఇంకెలా మాట్లాడమంటావమ్మా? ఏదో పొరపాటున హారతి పళ్ళను చేజారి కింద పడిపోయినంత మాత్రాన ఇలా భయపడి బెంబేలు ఎత్తిపోవాలా? భగవంతుడు నమ్ముతావు, భక్తితో పూజలు చేస్తావు. నువ్వే మనకు శని చుట్టుకుంది పీడ చుట్టుకుందని మాట్లాడతావు. ఏంటమ్మా ఇదంతా? ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే ఎలా చెప్పు? నువ్వేం కంగారు పడకు, నా మాట విను. ఏమీ కాదు, ఏ అనర్థాలు జరగవు. నువ్వేం భయపడకు. అది కాదురా వంశీ. నాన్న ప్లీజ్, మీరు ఇంకేం మాట్లాడకండి. ఆ భగవంతుడు నా పెళ్లి రోజాతో రాసిపెట్టుంటే తప్పకుండా జరుగుతుంది, లేదంటే లేదు. అంతేగాని అనవసరంగా భయపడకండి. భయం కాదురా వంశీ, అంత లేందే ఆ జంగం దేవరు ఎందుకలా రాస్తాడు? అబ్బా, మీరు మళ్ళీ మొదటికొచ్చారు. మీరు ఎప్పుడు ఇంతే. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకుంది ఎవరు? తాతయ్య. ఆయనకి ఎవరైనా అడ్డు చెప్పగలరా? లేదు. ఎందుకంటే ఆయన మాట మనకి శిరోధార్యం. మరి అలాంటప్పుడు మనం ఆయనకి ఏం చెప్పినా వినరు. అందుకనే మా పెళ్లి విషయం గురించి మీరు ఎవరు ఆలోచించకండి, వదిలేయండి. అమ్మా ప్లీజ్, అదే పనిగా ఆలోచించి భయాన్ని పెంచుకోకు. భగవంతుడి చిత్తం, తాతయ్య నిర్ణయం రెండూ ఒకటే. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. లేనిపోని భయాలను వదిలి నిశ్చింతగా ఉండు. అమ్మా వింటున్నావా? వింటున్నాను. ఏం వింటున్నావో ఏంటో. సరే పద, నాకు ఆకలేస్తుంది, అన్నం పెడదు గాని.